పూనం మొన్న ఒక టీవీ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ హ్మ్. ఇంటర్వ్యూలో కొత్తగా ఇప్పుడు తను మొత్తం యూటర్న్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటివరకు పూనం ఏందంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ మీద, త్రివిక్రమ్ త్రివిక్రమ్. శ్రీనివాస్ మీద విమర్శలు. అంటే వాళ్ళిద్దరి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ నన్ను వాడుకొని వదిలేసాడు, త్రివిక్రమ్ నన్ను వాడుకొని వదిలేసాడు అనే యాంగిల్‌లో అమ్మాయి మాట్లాడింది. హ్మ్. మొన్నైతే డైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఒక పిఆర్ఓ ఆయన ఇంటర్వ్యూ షేర్ చేస్తే స్రవంతి రవికిషోర్, త్రివిక్రమ్ మధ్య నువ్వు నాకు నచ్చావుకు సంబంధించిన ఇంటర్వ్యూ చేస్తే హ్మ్. ఆయన కొన్ని సినిమాలు డబ్బు తెస్తాయి, కొన్ని సినిమాలు పేరు తెస్తాయి, కొన్ని సినిమాలు మాత్రం గౌరవం తెస్తాయని మాట్లాడితే అసలు ఈయన గౌరవం గురించి మాట్లాడుతున్నాడు, ఇతను చాలా దుర్మార్గుడు, హీరోయిన్ల జీవితాలతో ఆడుకొని వదిలేస్తాడు, ఇవన్నీ కూడా చేసింది. సడన్గా ఇప్పుడు ప్లేట్ మార్చేసి ఇండైరెక్ట్ గా వైసీపీ వాళ్ళు నన్ను బెదిరించారు, కడప వాళ్ళు బెదిరించారు, నా జీవితాన్ని నాశనం చేయడానికి 15 కోట్లు ఖర్చు కూడా పెట్టారు. సో ఒక స్టార్ నటుడు, రాజకీయాల్లోకి వెళ్ళిన స్టార్ నటుడికి యాంటీగా మాట్లాడమని నన్ను ఇచ్చేసారని చెప్తుంది. మరి విచిత్రంగా ఉంది అది. అంటే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు సడన్ గా ఒకవేళ గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే జగన్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, అశ్లీల వీడియోలు బయట పెడతాం, నువ్వు పవన్ కళ్యాణ్కి యాంటీగా మాట్లాడమని చెప్పారు అనుకుందాం. ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా, ఈ 2 ఏళ్లలో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడింది. అప్పుడు కూడా మరి భయపడుతుందా? మరి ఇప్పుడు ఎందుకు భయపడలేదు? ఇప్పుడు మరి అశ్లీల వీడియోలు వాళ్ళు పెట్టరా? సో ఏం కన్ఫ్యూజ్ గా ఉంది ఈ అమ్మాయి. రెండోది ఏవేవో చెప్తుంది, నేను కాలేజ్ మానేసాను మధ్యలో వీళ్ళవల్లే అంటుంది. మళ్ళీ నా పెళ్లి ఆగిపోయింది, నా స్నేహితుడు ఒక అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు, ఈ లోపల ప్రెస్ మీట్ పెట్టి చెప్పగానే అతను వెళ్ళిపోయాడు అని చెప్తుంది. సో ఇది నిజంగా ఆ అమ్మాయికి అయితే ఒకటి, ఆ అమ్మాయి హీరోయిన్ మెటీరియల్ అయితే కాదనేది తేలిపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయాలి. క్యారెక్టర్ ఆర్టిస్టులకి నిజంగా ఇవాళ ఏదో ఒక పొలిటికల్ పార్టీ, అందులో వైసీపీ అనుకుంటే ఆపగలరా అండి? వైసీపీకి సినిమా ఇండస్ట్రీలో ఏం పట్టుందని ఆపగలరు? పైగా తెలుగు అనుకుంటే సరే పట్టుంది, ఆపుతారు. తమిళ్లో చేసింది, కన్నడలో చేసింది, అక్కడ పోయి కూడా వీళ్ళు ఆపారా? సో ఆ అమ్మాయి కెరీర్లు ప్లానింగ్ లో కావచ్చు, ఆ అమ్మాయికి ఉండే లిమిటేషన్ వల్ల కావచ్చు, ఆ అమ్మాయికి ఛాన్సులు రాలేదు. ప్రాపర్గా అమ్మాయి తనను తాను మార్కెట్ చేసుకోవడంలో ఎక్కడ ఫెయిల్ అయింది. దాంతో అమ్మాయి ఏదో ఒక రకంగా మీడియాలో కనబడుతూ ఉండడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఏదో ఒక వివాదం క్రియేట్ చేయడం. ఇప్పుడు ప్రాపర్ గా తనకి పలానా వాళ్ళ వల్ల అన్యాయం జరిగితే దానికి ప్రాపర్ మెథడ్స్ ఉన్నాయి పోరాడదు. లేదు సైలెంట్ గా ఇదంతా వేస్ట్, మన వల్ల కాదనుకున్నప్పుడు తన కెరీర్ ని బిల్డప్ చేసుకోవడం మీద ఫోకస్ చేయొచ్చు. అవేమి చేయాలి? కన్ఫ్యూజ్ గా ఉంది. ఇప్పుడు అన్ని నా గురించి అన్ని తెలిసి నా స్నేహితుడు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు అంటుంది. మరి పోసాని కొత్తగా ఏం చెప్పాడు ఈ అమ్మాయి గురించి? ఎవరికి తెలియని విషయాలు ఏం చెప్పాడు తెలియదు. అదేమి జరిగిందో కూడా మనకి తెలియదు. ఇప్పుడు సడన్ గా అంటే పోసాని అంటే ఇక్కడ వైసీపీ అండి, పోసాని వైసీపీని టార్గెట్ చేస్తూ అమ్మాయి మాట్లాడుతుంది. ఇప్పుడు అంత ప్లేట్ ఎలా ఇచ్చేసిందంటే, నేను పవన్ కళ్యాణ్ విమర్శించడానికి ప్రధాన కారణం వైసీపీ వాళ్ళే అన్న నెరేటివ్ ని ఇప్పుడు తీసుకొచ్చింది. ఇది ఎవరు కూడా నంబరు. దీని వల్ల వైసీపీకి తెగేదేం లేదు, ఇటు పవన్ కళ్యాణ్కి వచ్చే లాభం కూడా ఏం లేదు. ఈ అమ్మాయి వల్ల లాభం లేదు, నష్టం లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి లాభం కలిగించి లేదా నష్టం కలిగించే స్థాయిలో లేదు. అమ్మాయి ఒక ఎక్స్ నటిగా చెప్పుకోవచ్చు తప్ప ఇప్పుడేం ప్రజెంట్ లో అమ్మాయికి ఏమి ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి ఇంకా వేరే ఏమీ లేనప్పుడు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏదో వివాదంగా మాట్లాడితే కొంత వ్యూస్ వస్తాయనేది తప్ప నిజానికి ఆ అమ్మాయి వల్ల అమ్మాయి ఏం మాట్లాడినా కూడా లాభం లేదు. ఏమన్నా కాంక్రీట్ గా ఉంటే మరి పోసాని కృష్ణమురళి ఇప్పుడు అధికారంలో లేడు, నిజానికి ఆయన చావు కూడా చెవులు మూసారు, జైలుకి వెళ్ళి వచ్చి ఆయన ఎక్కడ ఉన్నాడు కూడా ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు కేసు పెట్టచ్చు కదా డైరెక్ట్ గా. ఇట్లా పైగా ఏం చెప్తుంది, అతను ప్రెస్ మీట్ వల్ల మా అమ్మకు గుండెపోటు వచ్చిందని చెప్తుంది. మరి సీరియస్ అలిగేషన్ అయినప్పుడు కేసు పెట్టు, సో కేసు పెట్టి పోరాడచ్చు. సో ఇదంతా ఏంటంటే ఏదో రాజకీయ రంగు, ఈమె ముందు నుంచి కూడా ఒక రాజకీయ రంగుల్లో ఉంచి, అంటే సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి పొలిటికల్ గానే పవన్ కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేసి అక్కడేదో పోస్ట్ పొందాలన్నది మనకు కనబడుతుంది. అందుకని దుర్గా టెంపుల్ కి రావడం, అప్పుడప్పుడు విజయవాడకి రావడం, ఇవన్నీ కూడా జరిగింది. ఆమె అక్కడ ఏదో పోస్ట్ కూడా ఇస్తారన్నట్టుగా, అంబాసిడర్ ఏదో ఇస్తామని, కల్చరల్ అంబాసిడర్ ఏదో ఒకటి ఇస్తారని కూడా టాక్ వచ్చింది. సో ఇప్పుడు మరి అది ఇవ్వట్లేదు కాబట్టి ఇలాగా మాట్లాడుతుందా? వాళ్ళకి అంటే జగన్కి హాని చేస్తే వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారనేసి ఏమన్నా చెప్తుందా అనేది తెలియదు.
అంటే ఆ అమ్మాయి పర్పస్ ఏంటని కావాలనేది మనకు ఆమె క్లారిటీగా ఆమెకే క్లారిటీ లేదు. లేనట్టుగా కనబడుతుంది. ఆ. ఎందుకంటే కన్ఫ్యూజ్ గా ఉంది అది చెప్పేది. ఈమె జీవితాన్ని నాశనం చేయడానికి 15 కోట్లు ఎవరు ఖర్చు పెడతారో నాకైతే అర్థం కాలేదండి. ఎందుకు పెడతారు? ఆమె జీవితం ఏమి నాశనం అయిపోయింది? అంత ఏమైనా డౌట్ ఉన్నా? ఇంటర్నేషనల్ పాపులర్ ఉన్న హీరోయిన్ ఆమె జీవితం నాశనం వల్ల ఎవరికేం లాభం? సో ఇదంతా ఏంటంటే ఒక పక్కేమో త్రివిక్రమ్ని బదనాం చేస్తుంది, అవును. త్రివిక్రమ్ ఏమో పవన్ కళ్యాణ్ గురువు, మరో పక్కేమో వైసీపీ వాళ్ళు నన్ను బెదిరించారు, బ్లాక్ మెయిల్ చేసి పవన్ కళ్యాణ్ యాంటీగా మాట్లాడమన్నారు అనేది చెప్తుంది. మరి ఈ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాని దగ్గర ప్రూఫ్స్ ఏంటి ఆమెకు?